మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చలో మాచర్ల అనే ప్రోగ్రాం పెట్టారు. దానికి మన మాచర్ల ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి జోరగడ్డ బ్రహ్మానంద రెడ్డి గారిని మోసారెస్ట్ చేశారు. ఆయన మనతో ఉన్నారు. సార్, మీరు వచ్చిన కాడ నుంచి మాచర్లలో క్రీస్తు పూర్వం క్రీస్తు ముందు అనేలాగా బ్రహ్మారెడ్డి గారు వచ్చిన తర్వాత రాకముందు మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగే సక్సెస్ అయింది. దాన్ని చూసుకొని ఎన్నికలు వచ్చే వరకు కూడా మీతో ఉన్న జనం కానీ మీ కార్యకర్తల సపోర్ట్ కానీ చూసి ఓటమి భయంతోనే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి అరాచకాలు చేస్తున్నారా? దీనిపై మీ స్పందన. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చెప్తాడంటే ప్రతిసారి బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత గొడవలు పెరిగాడు. అంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతివాడు ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నించడం అతనికి నచ్చట్లేదు. అందుకనే తోట చంద్రయ్య కానీ జల్లయ్య హత్యలు కానీ మళ్ళీ గంగమేశ్వరపాడులో దాడులు కానీ అనేక రకమైన స్థానిక సంస్థల్లో మరి దాడులు కానీ అన్నీ చూసి మాచర్ల ప్రజలు విసిగి వేసారి అసలు ఎవడు మనల్ని పెట్టి పోషిస్తున్నాడు, మన బ్రతుకు మనల్ని బ్రతకనేయని ఈ వ్యవస్థ మనకు ఎందుకు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ మనసులో ఆవేశం కట్టాలు తెంచుకొని అది ఓటు రూపాయన ఇతను ఓడించడానికి సిద్ధపడి మరి 84%, 83% ఓటింగ్ ప్రజలు వచ్చి ఓట్ చేశారు. ఇదే అతనిలో అలజడి. ఏదో ఒక విధంగా పోలింగ్ శాతాన్ని తగ్గించాలంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ప్రజలు ఓటింగ్కి రారు అనే ఒక ఆలోచనతో ఈ కుట్రలు కుతంత్రాలకి తెరతీశాడు. తర్వాత ఎన్నికల అనంతరం కూడా అతను మరి దాడులు చేయించాడు. ఎందుకు చేశాడంటే తనకి కొన్ని కాపలా కుక్కలు కావాలి. ఈ కేసుల్లో ముద్దాయిలు అయితే వీళ్ళు సచ్చినట్టుగా ఈ కేసుల నుంచి బయటపడే వరకు నా కాళ్ళ దగ్గర పడుంటారనే ఒక ఆలోచనతో గతంలో ఇదే ఫార్ములాని చెన్నైపాలెం కేసులో కూడా ఒక 150 మంది సుమారు 10 సంవత్సరాలుగా తిరుగుతానే ఇబ్బందులు పడతారు. అంటే ప్రతి దాంట్లో అతని సొంత లాభం చూసుకుంటాడు తప్పితే పార్టీ కార్యకర్తల గురించి అతను ఎప్పుడు ఆలోచించడు. తనకేమొస్తుంది, ఈ ప్రజలందరూ ఎన్నాళ్ళు తనకు ఊడిగం చేయాలనే మనస్తత్వం ఆనందములిద్దరు. కాబట్టే ఓటమి భయం అతను స్పష్టంగా వెంటాడుతుంది. ప్రతి ఎన్నికల అనంతరం అతను ఫస్ట్ చేసే కార్యక్రమం ఏంటంటే ఎన్నికల్లో పెట్టిన రూపాయిని ఏ విధంగా మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలని కాయ రాజా కాయ అని చెప్పి బయలుదేరుతాడు. అలాంటిది ఈసారి ఆ నోరు మూతపడింది. కాయ రాజా కాయ కనపడుతుంది. మరి ప్రజలు చెంపకాయలు కొట్టే పరిస్థితి ఉందని చెప్పేసి అతనికి అర్థమైంది. కాబట్టి ఈ కాయ రాజా కాయని మానుకున్నాడు. ఇదే మాచర్ల ప్రజలందరికీ కూడా అర్థమైంది అనమాట. ఓటమి ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా పార్టీ ఓడిపోతుంది. అతని ఆందోళనతోటి నాకు ఒక రక్షణ కవచం కావాలంటే తన సొంత వర్గీయుల్ని ముద్దాయిలుగా ఇరికిస్తే వాళ్ళు ఆ కేసులు కొట్టేసే వరకు నా చుట్టూ తిరుగుతారనే ఒక ఆలోచనతో ఒక పథకం ప్రకారం ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాడు. మరి ఎన్నికల తర్వాత గొడవలు చేస్తాను అని చెప్పేసి బహిరంగానే ప్రకటించారు. ఈవీఎంలు బదులు వ్యవస్థల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అతనికి. అలాంటి వ్యక్తి ఏ విధంగా కూడా శాసనసభ్యుడిగా అనకూడదు. నిన్న పాల్వాయి గేట్లో జరిగిన సంఘటన అతన్ని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నికల సంఘం. లేకపోతే ఈ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం సాక్షి ఎవరో పగలగొడితే ఎన్నికల్లో పోటీ చేసి అదే వ్యవస్థ ద్వారా ఎన్నిక కావాలనే ఆలోచనతో పోటీ చేసే అభ్యర్థి మరి నిబంధనలకు ఉల్లంఘన ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించాలి. కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను భావిస్తాను. ఇప్పుడు శేషగిరి రావు గారు రేఖా నాయక్ మీద అత్యాచారం వాళ్ళ పరిస్థితి. శేషగిరిరావు గారు ప్రైవేట్ వైద్యం చేయించుకొని కుట్లు కూడా నిన్న తీశారు. రేఖా నాయక్ కూడా డిశ్చార్జ్ అయ్యారు మొన్న. కాకపోతే వాళ్ళ ఊర్లోకి వెళ్ళటానికి కూడా గిరిజనులు వాళ్ళకి బలహీన వర్గాల వాళ్ళ మీద దాడులు జరుగుతాయని చెప్పి అంతకుముందే పరామర్శించాను. స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాను. నా మొట్టమొదటి ఎన్నికల రోజు గురజాల ఏదైతే రెంటాల గ్రామానికి చెందిన వాళ్ళ మీద దాడి జరిగిన వాళ్ళ పరామర్శతో నా ఎన్నికల పోలింగ్ యాత్ర మొదలైంది.